శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మజన్మని. ఓం నమో వెంకటేశాయ. లోకక్షేమార్థం ఆస్తిక మహాజనులందరూ కూడా సమస్త యోగక్షేమములతో వర్ధిల్లాలని, భారతీయులందరూ కూడాను పరస్పర మైత్రీభావంతో వేదాంగములలో చెప్పినటువంటి అనుష్ఠానాలన్నీ కూడా ఆస్తిక మహాజనులందరూ కూడా చక్కగా అనుష్ఠించాలి. లోకమంతా కూడాను క్షేమంకరంగా ఉండాలి. అందుకొరకు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క శారదా పరమేశ్వరి యొక్క ఉభయశ్రీ శృంగేరి జగద్గురువులైనటువంటి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు, తత్కర కమల సంజాతులైనటువంటి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణానుగ్రహం మనందరికీ కూడా ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తిక మహాజనులందరూ కూడా ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా అందరూ కూడా ఆనందంతో సమస్త యోగక్షేమములతో వారు ప్రారంభించేటటువంటి ధార్మిక కార్యక్రమాల్లో ఏ విధమైన ప్రతిబంధకములు కూడా లేకుండా చక్కగా పురోగమించాలని, వేద విజ్ఞానాన్ని అదే వేదోక్త కర్మానుష్ఠానాన్ని చక్కగా ఆచరించడం ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఆస్తిక మహాజనులందరూ కూడాను ఈ పరాభవనామ సంవత్సరం ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమ పర్వదినం నాడు ప్రాతకాలంలో 6 గంటలకు ప్రారంభించి చక్కగా మహిళామణులందరూ కూడా శంకర భగవత్పాదాచార్య విరచితమైనటువంటి స్తోత్రములలో మకుటాయమైనటువంటి శ్రీ సౌందర్యలహరి స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు కూడాను అందరూ సామూహికంగా పారాయణ చేయడానికి సంకల్పించారు. జగద్గురువుల యొక్క అనుగ్రహంతో శ్రీ భూ నీలా సమేతుడైనటువంటి శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో, ఎందుకంటే కలవ వెంకటనాయక అని కలియుగంలో ఏ కార్యక్రమం చేసినా వెంకటేశ్వర ప్రభువు యొక్క వెంకటేశ్వర పరబ్రహ్మము యొక్క పరిపూర్ణానుగ్రహం ఉండాలి. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణానుగ్రహంతో ఈ సామూహిక సౌందర్యలహరి స్తోత్ర పారాయణ కార్యక్రమం మహిళామణులందరూ కూడాను ఆషాఢ పూర్ణిమ పర్వదినం నాడు ప్రారంభించి 1000 రోజులు సహస్రదిన పర్యంతం, అంటే మామూలుగా ఒక 100 రోజులు చేస్తేనే అనంత ఫలం. మరి సహస్ర దినములు 1000 రోజులు చేసినట్లయితే అనంతానంతమైనటువంటి ఫలం వస్తుంది. ఆ ఫలం ఏమిటంటే ఈ మహిళామణులందరూ కూడా కోరుతున్నది లోకక్షేమము. ఆస్తిక మహాజనులందరూ కూడా యోగక్షేమములతో ఉండాలి. భారతీయులందరూ కూడాను మైత్రిగా ఉండాలి. శంకర భగవత్ పూజ్య పాదాచార్యుల వారు ఏ అద్వైత తత్వాన్ని మనకు, వేదముల యొక్క తాత్పర్యాన్ని మనకు అనుగ్రహించారో అటువంటి ఆ వేద తత్వాన్ని మనందరం కూడా ఐకమత్యంగా మనందరం కూడా తెలుసుకొని ఆచరించి మైత్రీ భావంతో అందరం కూడా సమస్త ఐహిక సుఖాలు పొంది, ఆముషిక సుఖాలు పొంది మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందాలనేటటువంటి సత్సంకల్పంతో ఈ మహిళామణులందరూ కూడాను ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఉభయశ్రీ శృంగేరి జగద్గురువుల పరిపూర్ణానుగ్రహంతో వారి యొక్క ఆదేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ పరాభవనామ సంవత్సర ఆషాఢ పూర్ణిమ అదే వ్యాస పూర్ణిమ పర్వదినం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి. 1000 రోజులు కూడాను ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా, ప్రతిబంధకములేవి లేకుండా చక్కగా పారాయణ కార్యక్రమం జరిగి వీరందరూ కూడా చక్కటి సుమంగళులై ఐరారోగ్య ఐశ్వర్యములతో సత్సంతాన సౌభాగ్యములతో సకల విధమైనటువంటి యోగక్షేములతో వీరందరూ కూడా వర్ధిల్లాలి అని ఆ శ్రీనివాస పరబ్రహ్మమును, అలాగే శారదా పరమేశ్వరిని, శంకర భగవత్ పూజ్య పాదాచార్యుల వారిని, జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారిని, జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారిని పరిపూర్ణంగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం జగద్గురువుల యొక్క శ్రీనివాస పరబ్రహ్మ యొక్క విశేష అనుగ్రహం చేత అవిచ్ఛిన్నంగా దిగ్విజయం కావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.